నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు చదువుకుంటారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు టూర్ వార్ నిన్న చూసాం. ఆయన ములాఖత్ అన్నది జరగలేదు. ఆ సమయం దాటిపోయిన తర్వాత వెళ్ళారు, వాళ్ళు అనుమతించలేదు. సో టీడీపీ వైసీపీ శత్రు దేశాల అనే విధంగా మాట్లాడుకున్న పరిస్థితి. మరోవైపు క్రెడిట్ యుద్ధాలు. మీరు అన్నది నిజమే. నిజంగా రెండు ప్రత్యర్థి పార్టీలా లేకపోతే మన శత్రు దేశాలా? ఇప్పుడు రాజకీయాలు అనేది 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికల్లో గెలుస్తారు, ఒక్కోసారి రెండోసారి కూడా గెలవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కానీ అదేదో శాశ్వతమైనట్టుగా దగ్గినా తుమ్మినా వాళ్ళు కదిలినా వీళ్ళు ప్రతి దానికి వివాదం. నిన్న ఈవేళప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ సీదిరి అప్పలరాజుని మాజీ మంత్రిని పరామర్శించడానికి వెళ్ళడం, అక్కడ దిగడంతో ఆ జోషు జనసందోహం అక్కడి నుంచి మొదలైందండి. ఇంకా అక్కడి నుంచి మీరు చూడండి ఒకసారి న్యూస్ రిపోర్ట్స్, ప్రతి దాని మీద వీళ్ళొక వెర్షను వాళ్ళొక వెర్షను. సరే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే ఏ పార్టీకైనా తూర్పునే ఉదయిస్తాడు. సరే తూర్పున ఒకరికి ఇంకొక వైపున ఉదయించడం అనేది జరగదు. ఎందుకు ఇలా చేస్తుంటారు అంటే కనుక అది ఒక అసహనం, కాస్త వైరుధ్యము, లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు కాస్త ఒక అగర్భ శత్రువులాగా మారిపోయి అసహనం తాండవిస్తున్న పరిస్థితి. ప్రతిదీ మేము చేస్తే రైట్, మీరు చేస్తే తప్పు, మేము చేస్తే రైట్, ఇదే వాదన. అది వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రచారాలకు వెళ్తే వీళ్ళు కాదన్నారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కాదంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటి మధ్యలో వాళ్ళు పరమ శత్రువులాగా శత్రు దేశాలాగా మారిపోయి తిట్టుకుంటూ, మీరు నేను ఇంకొకరు ఆ భాషలో తిట్టలేదని కోపం. మీరు అలా తిట్టుకోవడమే కాదు బాబు, రాజకీయాలు, విధానాలు, సమస్యలు, సందర్భాలను బట్టి వెళ్ళాలి. కానీ పిడిక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్న పద్ధతిలో చేసుకుంటూ పోతే ఈ క్రమంలో చివరకు మీడియానే కాదు అధికారులు కూడా చిక్కుకుపోతున్న ఒక పరిస్థితి. అధికారులు అలా అన్నా తప్పే, ఇలా అన్నా తప్పే అన్నట్టుగా. ఇప్పుడు నేను చూసే ఈ 2-3 రోజుల పత్రికలు కూడా చూడండి, నియమించిన మరుక్షణం ఈయన గతంలో వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేశాడు, లేకపోతే ఆయన ముందు నుంచి చంద్రబాబు మనిషి, ఇవే కథనాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. నిజమే, ఆయన వెళ్ళిందేమో సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి. అసలు పరామర్శించడం ఏంటి, నేరస్తుని పరామర్శించడం ఏంటి? సార్ డెఫినెట్గా ఒక క్రైమ్కు ఒక యాక్సిడెంట్కు తేడా ఉంటుంది. అయినా యాక్సిడెంట్ అయినా తీవ్రమే కదా, ఒక ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పుడు ఆ చేసిన వాళ్ళని వాళ్ళ అబ్బాయిని కాకుండా వేరే వాళ్ళని పెట్టారని చూశారు. అది మంత్రిగా లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చేయకూడదు అనే విమర్శ ప్రత్యర్థి పార్టీ అంతవరకు చేస్తే ఓకే. కానీ నేరస్తులు ఎలా అవుతారని ఒక ప్రశ్న. ఈయన విషయానికి వస్తే ఆ పిల్లోడు అన్నాడు కాబట్టి పిల్లోడు అన్నది పిల్లలే ఎవరి వయసు వాళ్ళదే కదా సార్. ముసలోళ్ళే పిల్లలే, మహిళలే ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలో ఆ విధంగా చూడాలి తప్పితే అంటే ఈ మాటలను పట్టుకొని ఇంకా లాగి ప్రతి దాన్ని. నిన్న మరి ఆయన పరామర్శకు వెళ్ళాడు, ఓదార్పుకు వెళ్ళారు. ఆయనకు 2 గంటలకు సమయం ఇచ్చారు. ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు, విఐపీలు, వాళ్ళు విఐపీ మూవ్మెంట్ అంటారు. విఐపీ మూవ్మెంట్ అసలు ఎలా ఉంది, ఎన్ని గంటలకు అన్ని తెలుసు. మరి ఆయన 5 గంటలకు అక్కడ కూడా చేరలేకపోవడం అనేది దాన్ని ఏమనాలి అంటే హీఈస్ నాట్ సీరియస్ అబౌట్ ఓదార్పు అనుకోవాలా? ఓదార్పు సీరియస్ అనుకున్నారా ఆయన, లేకపోతే దీని ద్వారా వచ్చేటటువంటి పొలిటికల్ మైలేజ్ ప్రధానం అనుకున్నారా? ఆ మైలేజ్ అయితే చాలానే వచ్చింది. పైగా మైలేజ్ తెప్పించడానికి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు బయలుదేరినప్పటి నుంచి ప్రతి కదలికను ఎవరో అంటారు, రాజకీయాల్లో కానీ మీడియాలో కానీ విమర్శకులు ప్రత్యర్థులు ఇచ్చిన ప్రచారం సొంత పార్టీ వాళ్ళు కూడా ఇవ్వలేరు అని. కదలిన మరుక్షణం నుంచి వాళ్ళు అనడం వీళ్ళు అనడం. సో ఇది ఒక అసహజమైన ఒక అసహనమైన వాతావరణం తాండవిస్తుంది. నిన్న ఆయన మాట్లాడిన ప్రతి మాట దగ్గర నుంచి గనక మనం చూస్తే ఈరోజు మీడియాలో నేను కేవలం రాజకీయ పార్టీలనే కాదు మీడియాని కూడా చెప్తున్నా, ఒక దానయ్య లేదా ఒక ఆయన చనిపోయాడు, సో ఆయన వెంటనే ఇదనమాట. ప్రతి దానికి కూడా వేరే అర్థం తీసేస్తే దాని అవసరం, దానివల్ల ప్రజలు ఇవన్నీ ఏం పట్టించుకోరండి. ప్రజలు తమ జీవితాల్లో వచ్చిన మార్పు, తమకు కలిగిన లాభం నష్టం, తమ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా, తమకు ఏదన్నా తమ పిల్లలకు విద్యా సంబంధమైనవి జరిగాయా లేదా, ఇళ్ల స్థలం వచ్చిందా లేదా, ఇల్లు కట్టారా లేదా, ఇటువంటివి చూస్తారు తప్ప ఈ స్థాయిలో మొత్తము ప్రజల దృష్టిని కానీ మీడియా
ఫోకస్ను కానీ వీటి చుట్టూ మరల్చడం ద్వారా రాష్ట్రానికి తీరని హాని జరుగుతుందని చెప్పక తప్పదు. ఇద్దరు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు ఎల్నినో ఉంది ఉదాహరణకు. ఎల్నినో వల్ల కరువు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని మన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎల్నినో మీద ఎన్ని హెడ్డింగ్లు వస్తాయో మీరు చూడండి, ఏం రావు పెద్దగా. నిన్న పవన్ కళ్యాణ్ మంత్రి నిమ్మల రామానాయుడిని పిలిపించుకొని మాట్లాడి ఎల్నినో గురించి రైతులకు అవగాహన కల్పించండి అని ఆయన చెప్పారన్నారు. మంచిది. మొన్న చంద్రబాబు అంటే నిన్న పవన్ కళ్యాణ్. కానీ నిజానికి అధికార యంత్రాంగం ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది దాని మీద. అది ఎలా చేస్తారు? అదృష్టవశాత్తు నిన్న కొంత వాహనాలు పడడంతో తెలంగాణలో పోయి నీళ్లు వచ్చాయి అంటున్నారు. అక్కడ కూడా వాగులు అవి వచ్చాయని కొనసాగాలి కదా, ఆ సమస్య ఉంది. అంటే ఈ అంశాల మీద దృష్టి పెట్టకపోవడం ఒకటి. ఈవెన్ అప్పలరాజు ఆ రోడ్డు యాక్సిడెంట్ విషయం తీసుకుంటే కూడా ఖచ్చితంగా ఏం జరిగింది, ఒకసారి అరెస్ట్ చేశాక న్యాయస్థానంలో అది ఎలాగో చెప్తారు. న్యాయస్థానం చెప్పే దాని ప్రకారం నడవాలి. రోడ్డు ప్రమాదాలు తప్పకుండా చాలా దురదృష్టకరమైనవి, బాధాకరమైనవి. బాధితులను ఆదుకోవటం, వాళ్ళకి బీమా ఇట్లాంటివన్నీ కూడా చేయటం అదంతా ఓకే. కానీ ఖచ్చితంగా ఎవరేం చెప్పినా ప్రమాదము నేరము రెండు ఒకటి కావద్దు. కానీ అదే సమయంలో ప్రమాదం అనేది అసలు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒకరి బదులు ఇంకొకరిని అక్కడే అందించారన్నది అది కూడా విమర్శనాత్మకంగా. దాని మీద వాళ్ళు మాట్లాడరు, దీని మీద వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు జగన్ ఒక జాబితా చెప్పాడు, మీ శాసనసభ్యుడే పలానా చోట యాక్సిడెంట్ చేశారు, అతని మీద ఏం చర్య తీసుకున్నారు అంటే ఇదే అన్నమాట. చాలా విషయాల్లో వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన వీళ్ళున్నప్పుడు జరిగిన వాళ్ళు చెప్తుంటారు. చివరికి అంతా బాగానే ఉంటుంది. నేను ఏబి వెంకటేశ్వరరావు గారు, అది మనం క్రెడిట్ వారు వచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడదాము. ఏబి వెంకటేశ్వరరావు గారిని ముప్పు తిప్పలు పెట్టారనుకోండి, ఆ తర్వాత చివరి రోజు మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చి, అలాగే శ్రీలక్ష్మి గారిని వీళ్ళు చాలా అన్నారు, మళ్ళీ ఆమెకు కూడా చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి చూడండి ఎంత ఇవన్నీ మాట్లాడి వీటితో బుర్రలు చెడగొట్టుకొని ఇంకా పెద్ద పెద్ద హెడ్డింగ్లు, ఇంకా వాళ్ళకంటే రెచ్చిపోయిన కొంతమంది మన మీడియా మిత్రులు కూడా ఏం భావిస్తారో వీటి గురించి నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నిన్న విశాఖపట్నంలో అంతకుముందు ఈయన జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మళ్ళీ జగన్, ఇన్ని సందర్భాల్లో ఈ హై డ్రామా యొక్క పరమార్థం ఏంటి? నిన్న హోంమంత్రి గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది ఇక్కడ అమరావతిలో మాట్లాడారు, పార్థసారథి మంత్రి పార్థసారథి మాట్లాడారు. నిజంగా అసలు అంతమంది మాట్లాడాల్సిన విషయం ఏమైనా ఉందా? వాళ్ళు పార్టీ నాయకుడిని లోపల పెట్టారు, ఆయన వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత తప్పులు మాట్లాడితే వాటి మీద చర్య తీసుకోవచ్చు, ఇంకోటి కూడా చేయొచ్చు. ఎవరు దాన్ని సెలబ్రేషన్ లాగా మారుస్తున్నారని. వైసీపీ వాళ్ళు సరే మైలేజ్ రావాలి, ప్రచారం చేసుకోవాలనుకుంటారు, లేదా చేసుకుంటారు. కార్యకర్తలు ఎట్లా ఉందంటే మన మాట్లాడి జోష్ జనం స్పందనాన్ని పెడితే అదంతా ఏం కాదు, వాళ్ళు సమీకరించారు, మొబిలైజ్ చేశారని కింద కామెంట్స్. ఎవరు మొబిలైజ్ చేయట్లేదు, మీరు మొబిలైజ్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. అందువల్ల ఈ తాజా ఉదంతం చూస్తే కూడా దీంట్లో అన్నిటికంటే ఇబ్బందికరమైన అంశం ఆమె ఎస్ఐ ప్రవళిక గారు. ఆమె వీళ్ళందరూ చుట్టుముట్టారు అని ఆ వీడియోస్ తీసి, ఒక మహిళా పోలీస్ ఆఫీసరు, ఆమె పైగా ఎస్ఐ, ఆమెకు చట్టం తెలుసు, అధికారాలు ఉన్నాయి. తనకు ఇబ్బంది వస్తే ఆమె తప్పకుండా పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. కాదు ప్రభుత్వం వారు చూసి వాళ్ళే చర్య తీసుకోదలుచుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ బొమ్మను అదే పనిగా ప్రాజెక్ట్ చేసి మహిళ, ఇంకా మీరు ఆ వార్త అంతా నేను చెప్పడం లేదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? ఈ పార్టీలు శాశ్వతంగా ఉంటాయా? ఇప్పుడు సిఐ నాగరాజు విషయమే ఉంది, సాయి కృష్ణ, అంటే నేను అన్ని కలిపి చెప్పడం లేదు, ఒక ఫినామినా గురించి మటుకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన్ని మేము తప్పకుండా విచారించాల్సింది, తప్ప అయింది అని కోర్టులో వాదిస్తున్న వీళ్ళు ఈ వాదన మొదలైనప్పుడు అసలు ఇది నిజమే కాదేమో అన్న స్థాయిలో ఎంతగా